హలో మాస్టర్ గారు, నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం కావాలి. ఎక్కువ టైం లేదు, త్వరగా నిర్ణయం తీసుకోండి. అయ్యగారు అడిగింది చేస్తే నీకే పని కావాలన్నా చిటికెలో చేసి పెడతారు. ఆ, అలాగే. చెప్పండి. కొత్తగా చెప్పేదే ఉంది మాస్టర్ గారు. మీకు ఎంత కావాలో చెప్పండి. ఇప్పుడే ఆ నాయుడు గారి మనిషి ఫోన్ చేశాడు. మీరడిగిందే అతను అడిగాడు. అర్థమైంది మాస్టర్ గారు. వాళ్ళు ఎంత ఇస్తారన్నారో చెప్పండి. మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం. మాది అవసరం, మీది అవకాశం. తప్పదు కదా మరి. సరే. ఫోన్లో ఎవరండి? ఇంకెవరు? ఆ రెడ్డి గారి మనుషులే. చూడండి, మనకి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది, అవసరాలు కూడా చాలానే ఉన్నాయి. అయినా ఇలాంటి అవకాశాలు మళ్ళీ వస్తాయా ఏంటి? నువ్వన్నది కరెక్టే గాని నేనొక స్కూల్ మాస్టర్ అయ్యుండి ఇలాంటి పాడు పనులు చేస్తున్నానని నలుగురికి తెలిస్తే? తెలిస్తే ఏమవుతుంది? అయినా ఈ రోజుల్లో ఇది కొత్తేమీ కాదు. చాలా మంది ఇళ్లలో ఇలాంటి బాగోతాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు బయటపడరంతే. ఎవరో ఏదో అనుకుంటారని మనమెందుకు కడుపు మార్చుకోవాలి? చూడండి, దాన్ని ఏదో ఒక రోజు ఎవడొకటి చేతిలో పెట్టాల్సిందే కదా. ఆ అవకాశం ఇప్పుడే వచ్చిందనుకోండి, ఏమంటారు? ఈ విషయం అమ్మాయికి తెలియనీకు. తెలిస్తే గొడవ పెడుతుంది. దాని విషయం నేను చూసుకుంటానులేండి. ముందు మీరు వాళ్ళ సంగతి చూడండి. సరేనా? ఏ మనిషో ఏంటో. హలో. మీ పంట పండింది మాస్టారు. మా అయ్యగారే మిమ్మల్ని ఒక రేట్ చెప్పమన్నారు. మీకు తెలియందేముంది? నాదా చాలని జీతం. ఇంటి ఖర్చులకి అమ్మాయి చదువుకే సరిపోతుంది. మీరే పెద్ద మనసు చేసుకుని ఒక రేటు చెప్తే. సరే, నేను అయ్యగారితో మాట్లాడతాలే. అలాగేనండి. మాస్టారు, మాట తప్పరు కదా. పిల్లలకి నీతి పాఠాలు చెప్పే పంతుల్నే కాని ఇచ్చిన మాట తప్పే నాయకుణ్ణి కాదండి. నాన్న, నువ్వు నన్ను అమ్మేయాలనుకుంటున్నావా? నాన్న అడిగేది నిన్నే. నువ్వు నన్ను అమ్మేయాలనుకుంటున్నావా? అవునే, అమ్మేస్తా. అయినా నన్ను అమ్మితే వచ్చే డబ్బులతో నీ సమస్యలు తీరిపోతాయా నాన్న? సమస్యలనేవి చచ్చేంత వరకు ఉంటాయి. కానీ వచ్చే ఆ డబ్బుతో అవసరం తీరుతుంది, అవకాశాన్ని వాడుకున్నట్టు ఉంటుంది. మీరు అవకాశం అవకాశం అంటూ ఇలా ఆలోచించబట్టే వాళ్ళ దగ్గర నాకు విలువ లేకుండా పోతుంది. నీ విలువ తెలుసు కాబట్టే వాళ్ళు నీ వెనకపడుతున్నారు, నీకు రేటు కడుతున్నారు. డబ్బు కమ్ముడు పోయిన నీలాంటి వాడికి రేపేదైనా సమస్య వస్తే వాడు నీకు సాయం చేస్తాడనుకుంటున్నావా? చూడమ్మా, రేపు నాకు వాడు సహాయం చేస్తాడా చెయ్యడా నాకు అనవసరం. ఇప్పుడు నా అవసరం తీరుతుంది, అదే నాకు కావాలి. ఛీ! కన్న కూతురుతో వ్యాపారం చేసే నీలాంటి వాడికి కృష్ణుడే వచ్చి భగవద్గీత చెప్పినా భూతు పురాణంలాగే ఉంటుంది. కృష్ణుడొచ్చి గీత చెప్పినా, వాల్మీకి వచ్చి రామాయణం చెప్పినా నేను నిన్ను అమ్ముతున్నాను, అంతే. నన్ను అమ్ముతున్నావని నువ్వనుకుంటున్నావు. అంతకంటే ముందు నువ్వమ్ముడిపోతున్నావు. అసలు నన్ను అమ్మే హక్కు నీకెవరిచ్చారు? 18 ఏళ్లు నిండిన ప్రతి వాడికి కూడా నీ మీద హక్కుంటుంది. నిన్ను కొనేవాళ్ళున్నంత వరకు నాలాంటి వాళ్ళు అమ్ముతూనే ఉంటారు. అంటే నాతో మీరు వ్యాపారం చేస్తున్నారా? అవును, నీతో నేను చేసేది వ్యాపారమే. డబ్బు తీసుకొని నన్ను వాళ్ళ దగ్గరికి పంపితే దాన్ని వ్యాపారం అనరు, వ్యభిచారం అంటారు. ఇప్పుడు మీరు చేసేది అదే. ఎక్కువసేవై నాన్న, నన్ను మీరు కొట్టినందుకు నాకు బాధగా లేదు.
కానీ నా విలువేంటో తెలిసి కూడా నన్ను అమ్మేయాలని చూస్తున్నా చూడు, అందుకు బాధగా ఉంది. నీ హక్కుగా పుట్టడమే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించు నాన్న. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నన్ను అమ్మిన మరుక్షణమే నీ విలువ పడిపోతుంది. 40 ఏళ్ల నీ కెరియర్లో ఎంతో మంది పిల్లలకు నీతి పాఠాలు నేర్పించావు. కానీ ఈరోజు నువ్వు ఓ నీచమైన పనికి సిద్ధపడ్డావు. నీలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు. నన్ను క్షమించమ్మా. నేనింకెప్పుడూ నీతో వ్యాపారం చేయనమ్మా. ఇకపై నీతి నిజాయితీ ఉన్నోడి చేతిలోనే పెడతానని నీకు మాటిస్తున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. నన్ను ఏమండి? క్షమించమ్మా. ఏమండి? నన్ను క్షమించు. ఏమైందండి? నన్ను మిమ్మల్ని అండి? క్షమించమ్మా. ఏం నిర్ణయం తీసుకున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పరేంటండి? ఉమ్? హ? వాళ్ళేనండి. త్వరగా ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. ఉమ్. మాస్టర్ గారు వస్తున్నారా? ఉహుం, రావట్లేదు. అదేంటి మాస్టారు, కొంప తీసి వేరే వాళ్ళకి ఎవరికైనా కమిట్ అయిపోయారా? మీరిచ్చే చిల్లర కోసం ఆశపడి నా కన్న కూతురు లాంటి ఓటుతో వ్యభిచారం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నా ఓటు నీతి నిజాయితీ గలవాడికే వేస్తాను. హలో మాస్టర్ గారు, అది కాదండి. ఇప్పటి వరకు ఓటెవరికేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆలోచించి తీరా ఇప్పుడు చూస్తే నీతి నిజాయితీ అంటారేంటండి? మాట్లాడరేంటి? అసలు ఏమైంది మీకు? ఏ దయ్యమైనా పట్టిందా? దెయ్యం కాదే, దేవత. నాన్న, కాలేజ్కి టైం అవుతుంది, నన్ను డ్రాప్ చేయవా? అలాగేనమ్మా, పద. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, పద. మనం వేసే ఓటు కన్న కూతురుతో సమానం. అది నీ హక్కు మాత్రమే కాదు, నీ భవిష్యత్తు కూడా. నీ చూపుడు వేలు నీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. అది పురోగతి వైపా లేక పతనం వైపా నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ఓటుని అమ్ముకోవడం, కన్న బిడ్డతో వ్యభిచారం చేయడం 2 ఒక్కటే.